నమస్తే అండి. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా వెళ్ళడం ఒక చర్చనీయాంశమైంది. పేర్ని నానిని కూటమి నేతలే ఎవరూ కనుక్కోలేనటువంటి ప్రాంతంలో దాచారు అనేటటువంటి ప్రచారం ఇప్పుడు విస్తృతంగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఖండించారు. ఈవేళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్ని నానిపై మండిపడ్డారు. మాయమైనటువంటి బియ్యానికి పేర్ని నాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాయమైనటువంటి బియ్యానికి డబ్బు కట్టినంత మాత్రాన కేసు లేకుండా పోదని, బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పేర్ని నాని కుటుంబ సభ్యుల్ని కూటమి నేతలే దాచారు అనేటటువంటి ప్రచారంలో ఎంత మాత్రమూ వాస్తవం లేదని ఆయన అన్నారు. అటువంటి అవసరం కూడా లేదన్నారు ఆయన. పేర్ని నాని ఎప్పుడు దొరుకుతారా అని తాము ఎదురు చూస్తున్నామన్నారు. అట్లాంటిది మేము దాయడం ఏంటి, కూటమి నేతలు దాయడం ఏంటి అని ఆయన చెప్పుకొచ్చారు. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో గోదాము ఉండడం వల్ల ఆమెపై కేసు నమోదు చేశారన్నారు. జోగి రమేష్తో కలిసి గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం పైన తనను సీఎం చంద్రబాబు కానీ అలాగే మంత్రి నారా లోకేష్ కానీ వివరణ అడగలేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి సీఎం చంద్రబాబు గారు వచ్చిన వెంటనే తానే కలిసి వివరణ ఇస్తానని కూడా చెప్పారు ఆయన. జోగిని తాను ఉద్దేశపూర్వకంగా కలిశానా లేదా అని అందరికీ తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. నమస్తే.